చేతులు విరగొట్టుకోవడమే కాదు, రక్తం చిందించడానికైనా నేను రెడీ అంటున్నా రామ్ చరణ్. చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే నా పనంటూ పెద్ద ఇంట్రెస్టింగ్ కామెంట్స్. రామ్ చరణ్ మాటల్లో నమ్మకం మాత్రం టన్నుల్లో. ఇంతకీ చెర్రీ మాటల వెనుకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి? హావెల్లు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. జూన్ 4న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్లో భాగంగా సోమవారం విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడుతూ, ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూస్తుంటే సక్సెస్ మీట్ చూస్తున్నట్లుంది. విజయవాడ నాకు మా నాన్నగారికి చాలా చాలా లక్కీ సిటీ. ఖైదీ నెంబర్ 150, ఇందిరా వంటి సినిమాల వేడుకలు ఇక్కడే జరిగాయి. ఆ లక్ కోసమే మళ్ళీ ఇక్కడికి వచ్చాం. కొన్ని కథలు విన్నప్పుడు నచ్చుతాయి, కొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ పెద్ద కథ విన్నప్పుడు మాత్రం నా మనసుకు చాలా దగ్గరగా అనిపించింది. ఎన్నో కథలు వింటూ ఉంటాం ఆర్టిస్ట్గా. కొన్ని కథలు విన్నప్పుడు నచ్చుతాయి, కొన్ని కథలు విన్నప్పుడు ఆశ్చర్యపరుస్తాయి. బట్ పెద్ది అనే కథ మాత్రం విన్నప్పుడు ఎక్కడో గుండెలో నా హృదయానికి చాలా దగ్గరగా హద్దుకుని ఉన్న ఒక కథ. మా నాన్నగారు చెప్పినట్టు ఇలాంటి కథలు 10 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తాయి. అలాంటి కథను తీసుకొచ్చిన సుకుమార్కి అండ్ బుచ్చిబాబుకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను కూడా చెప్పుకొచ్చారు. పెద్ద సినిమా నా జర్నీలో టాప్గా నిలుస్తుంది. ఈ సినిమా నన్ను వ్యక్తిగతంగా ఎంతో మార్చేసిందని కూడా అన్నారు. ఒక నటుడిగా నాకు చాలా సంతృప్తినిచ్చింది బుచ్చిబాబు గారు. అండ్ దీన్ని కేవలం సినిమా కథలా కాకుండా ఒక మనిషి జీవిత ప్రయాణంలా చెప్పుకొచ్చారని కూడా అన్నారు. ఇది ఎగిసిపడేటువంటి మనిషి కథ కాదు, కింద పడిన మనిషిని మళ్ళీ లేచి ఎలా నిలబడ్డాడో చెప్పేటువంటి కథగా అని కూడా అనుకొచ్చారు. మనిషి కథ కాదు, కిందకి పడిన మనిషి లేచి ఎలా నించుంటాడో అలాంటి కథ ఇది. అయితే ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారని అందరూ అంటున్నారు. కానీ ఇలాంటి సినిమా కోసం కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం? ఇది కష్టంతో చేసినటువంటి పని కాదు, ఇష్టంతో చేసినటువంటి పని అని కూడా అన్నారు. ప్రతిరోజు ఉదయం లేచి జిమ్ చేసి షూటింగ్కి వెళ్ళాలని అనిపించినటువంటి అరుదైనటువంటి సినిమాల్లో ఇదొకటి అని కూడా అన్నారు. నాకు మగధీర, రంగస్థలం, RRR సినిమాల సమయంలో ఎలాంటి ఫీలింగ్ అయితే కలిగిందో మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ పెద్ద సినిమాకి అలాంటి ఎక్స్పీరియన్స్ కలిగిందని కూడా రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఇండియాలోని టాప్ 3-4 డైరెక్టర్లో బుచ్చిబాబు సనా పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలు చేయడానికి నాకు బలం ఇచ్చేది మీరే. మీకోసం చేతులు విరగొట్టుకోవడమే కాదు, రక్తం చిందించైనా సరే పని చేస్తాను. నాకు సినిమా తప్ప ఇంకేమీ తెలియదు. మీకోసం చేతులు ఇరక్కొట్టడమే కాదు, రక్తం చింది కూడా పని చేస్తాను మీకోసం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలనేటువంటి పిచ్చితోనే నేను చనిపోయే వరకు కూడా సినిమాలు చేస్తూనే ఉంటాను. రాసి పెట్టుకోండి, ఈ సినిమాను AR రెహమాన్కి బిగ్గెస్ట్ పిల్లర్ అని కూడా అన్నారు. మేము 2.5 సంవత్సరాలు దాదాపు 280 రోజుల కష్టం పెట్టినటువంటి ఈ సినిమాకు ఆయన మ్యూజిక్తో ప్రాణం పోశారని కూడా అన్నారు. ఆయన అంకితభావం అసాధారణం. రత్నవేలుతో 4 సినిమాలు నాకున్నటువంటి పరిచయం చేసినందుకు డెఫినెట్గా హ్యాపీగా ఉందని కూడా అనుకొచ్చారు. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి మాట్లాడుతూ, ఈ సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేసింది. ఆమె తల్లి శ్రీదేవి ఎక్కడున్నా జాన్వీని చూసి డెఫినెట్గా గర్వపడుతుందని కూడా అన్నారు. జాన్వీ గారికి ఇక్కడ శ్రీదేవి గారు ఎక్కడున్నారో జాన్వీ గారిని చూసి ఎంతో మనస్ఫూర్తిగా, ఎంతో గర్వంగా ఆనందపడుతూ ఉంటారు. శ్రీదేవి గారి కంటే పెద్ద స్టార్ కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రొడ్యూసర్ సతీష్ గారు ఎంతో చిత్తశుద్ధితో ప్రతిరోజు సెట్లోనే ఉండి మమ్మల్ని వెన్నంటే ప్రోత్సహించారు. తొలి సినిమా నిర్మాతలా కాకుండా ఒక 50 సినిమాలు చేసినటువంటి ప్రొడ్యూసర్లా వ్యవహరించారని కూడా అన్నారు. జూన్ 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఒక ఆట ఓడిపోతే అది ఆటగాడి ఓటమి మాత్రమే కాదు, ఒక దేశం ఓడిపోయినట్టే. పెద్ది ఆడలేదు, పోరాడాడు. మీ అందరి ఆశీస్సులతో ఆ దుర్గమ్మ తల్లి సాక్షిగా ఈ పెద్దిగాడి ఆత్మగౌరవాన్ని మీరు ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని నమ్ముతున్నానని కూడా అన్నారు. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పండి అని కూడా రామ్ చరణ్ చెప్పినటువంటి మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గర నుంచి అయిపోయేదాకా ఎక్కడ కూడా పెద్దగా అప్రస్తుతి లేకుండా చాలా చక్కగా నిర్వహించారు. బట్ ఫ్యాన్స్ వైపు అక్కడక్కడ చిన్నటువంటి డిసప్పాయింట్మెంట్స్ ఉన్నప్పటికీ ఇవి ప్రతి హీరో ఈవెంట్లో సహజమే కాబట్టి అంతగా హైలైట్ కాకపోయాయి. బట్ ఓకే, అది కూడా బెస్ట్ అనే చెప్పాలి. అండ్ కాస్ట్ అండ్ క్రూ మొత్తం కూడా అటెండ్ అయ్యారు. బయట ప్రపారం జరిగినట్లు ఏదైతే ప్రమోషన్ జరిగినట్టు పవన్ కళ్యాణ్తో సహా ఏ ఇతర ప్రత్యేక అతిథి అక్కడికి వెళ్ళలేదు. కేవలం యూనిట్ సభ్యుల మధ్య మాత్రమే ఈవెంట్ జరిగింది.
ఇక రామ్ చరణ్ మాటలు పెద్ది మీద నమ్మకాన్ని మరింతగా పెంచేశాయనే చెప్పొచ్చు. బుచ్చిబాబుని ఏకంగా రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ లాంటి టాప్ డైరెక్టర్స్తో పోల్చి త్వరలోనే ఆ స్థాయికి చేరుకుంటాడని ఒక పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు చరణ్. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానని, సినిమా తప్ప తానికి ఇంకేమీ తెలియదని చెప్పినటువంటి చరణ్ ఈ సందర్భంగా మగధీర, ట్రిపుల్ ఆర్ రంగస్థలాన్ని కూడా గుర్తు చేసుకోవడం చూస్తుంటే తన కెరీర్లో బెస్ట్లో పెద్దికి ఒక పెద్ద స్థానం ఇవ్వబోతున్నట్టయితే డెఫినెట్గా మనం అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి కొడుకుగా పుట్టినందుకు, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్నందుకు మీకోసం మంచి సినిమా ఇచ్చి తీరాలన్నటువంటి పిచ్చి తనలో బలంగా ఉందని చెప్పినటువంటి చరణ్ విజయవాడ లక్ గురించి కూడా ప్రస్తావిస్తూ ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఆ 2 సినిమాల గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. ఇకపోతే డెఫినెట్గా మొత్తానికి చరణ్ ఇలా మాట్లాడడం కొత్త కాకపోయినా ఈసారి చాలా స్పష్టమైనటువంటి నిజాయితీ అయితే డెఫినెట్గా కనిపించింది. రక్తం చిందించైనా సరే మిమ్మల్ని మెప్పిస్తానని చెప్పడం చూస్తుంటే పెద్ది మీద కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి తన ఫ్యాన్స్ ఏం కోరుకున్నారో దాని స్పీచ్ రూపంలో ఇచ్చినటువంటి రామ్ చరణ్ జూన్ 3 రాత్రి ప్రీమియర్ షోలలో అంతకు మించిస్తే బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ ఏంటో మరోసారి మెగా పవర్ స్టార్ చూపించినట్లు డెఫినెట్గా అవుతుందన్నమాట. సో ఇంకొక రోజు మాత్రమే టైం ఉంది. ఈ ఒక్క రోజులో ఎంత ప్రమోట్ చేసినా ఇక చేసేదేమి ఇది కాదు. కానీ బట్ ఉన్నంతలో ఏంటంటే ఆల్రెడీ విజయవాడ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్నట్టుగానే పెద్ద ప్రమోషన్స్లో 100% సక్సెస్ అయిందని చెప్పొచ్చు. భోపాల్ ఈవెంట్ దగ్గర నుంచి ముంబై ప్రెస్ మీట్ అండ్ దాని తర్వాత బట్ బెంగళూరు కొంచెం హడావుడి జరిగిన తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో చాలా చాలా పెద్ద సక్సెస్ అయితే వచ్చింది. సో అనుకున్నటువంటి బజ్ ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది. ఇక కావాల్సిందల్లా పెద్దికి కాస్త పాజిటివ్ టాకే. ఆ పాజిటివ్ కనుక వచ్చిందా డెఫినెట్గా సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమనే చెప్పొచ్చు. సో మరి పెద్దిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.